హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో వస్తుంది అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే ఒక మొబైల్ కొన్నాను అనమాట ఇంట్లోకి. ఆ మొబైల్ వచ్చేసి పోకో అనమాట. ఇది అన్బాక్స్ చేసి చూపిద్దాం అనుకున్నాను. అయితే ఏంటంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు పార్సిల్ మొత్తం దీన్ని ఓపెన్ చేసి ఇచ్చేసారు. దీని స్పెసిఫికేషన్స్ మొత్తం, అసలు ఫోన్ ఎలా ఉంటుంది, దీని ఓవర్ వ్యూ మొత్తం చూపిస్తాను అనమాట. ఫోన్ ఎలా ఉంటుందో, ఏమేమి ఇచ్చారో బాక్స్లో అవన్నీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్యాకేజ్ అయితే ఇట్లా వచ్చిందనమాట ఫ్లిప్కార్ట్ నుంచి. చూడొచ్చు మీరు, బాక్స్ ఇలా వచ్చింది. బాక్స్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఫోన్ అయితే బాక్స్ ఇట్లా ఉందన్నమాట, చూడొచ్చు. దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం ఒకసారి. దీని స్పెసిఫికేషన్ వచ్చేసి, స్క్రీన్ వచ్చేసి 6.79 అంట, 90 హెడ్జెస్, ఫుల్ హెచ్డి డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అంట, 5000 mAh బ్యాటరీ, 50 MP డ్యూయల్ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరా. దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 4th Gen 2 5G ఫోన్ అనమాట ఇది అనమాట. మనం తీసుకున్న వేరియంట్ వచ్చేసి 6GB అనమాట. 6GB 128GB ర్యామ్ మెమరీ అనమాట. ర్యామ్ వచ్చేసి 6GB అనమాట. చూడొచ్చు. ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేద్దాం. అసలు ఫస్ట్ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. బాక్స్లో అయితే ఒక యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చాడు, కేసు ఒకటి ఇచ్చాడు, బాగుంది కేసు కూడా. ఒక ఛార్జర్ ఇచ్చాడు. ఛార్జర్ 22.5 వాట్స్ అనమాట, కానీ ఫోన్ వచ్చేసి 18 వాట్సే సపోర్ట్ చేస్తుంది. ఒక సి పిన్ కేబుల్ కూడా ఒకటి వచ్చిందనమాట. ఇంకా ఫోన్లో ఏం లేవు బాక్స్లో ఏం లేవు. ఇది సిమ్ పిన్ ఎజెక్టర్ ఒకటి వచ్చిందనమాట. ఇదొకటి, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫోన్ గురించి చూద్దాం. మొత్తానికి ఇప్పుడు ఫోన్ అయితే చూద్దాం. ఇదిగోండి, ఫోన్ చూస్తున్నారు కదా. ఫోన్ బ్యాక్ సైడ్ ఇటు చూడండి. బ్యాక్ సైడ్ పోకో బ్రాండింగ్, కెమెరా కూడా డబల్ కెమెరా అనమాట, ఫ్లాష్ లైట్. ఇది ఫోన్ వచ్చేసి సైడ్ చూడండి. బ్యాక్ కూడా గ్లాసే ఉంది, ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ గ్లాసే అనమాట. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తోనే వస్తుంది. సైడ్ చూడొచ్చు, ఇదంతా ప్లాస్టిక్ బాడీనే. దీనికి వచ్చేసి ఇదిగో 3.5mm జాక్ పిన్ ఒకటి ఇచ్చాడు. ఇక్కడ ఐఆర్ బ్లాస్టర్ కూడా ఒకటి ఇచ్చారు, సి పిన్. ఇది మైక్, స్పీకర్, స్టీరియో స్పీకర్స్ అనమాట. చూడొచ్చు ఫోన్ అయితే ఇది సిమ్ ఎజెక్టర్. ఇది చూద్దాం సిమ్ ఎట్లాగ ఇచ్చాడు. చూడొచ్చు, ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు అబ్బా. దీంట్లో ఒక సిమ్, ఒక మెమరీ కార్డు, ఇంకో సిమ్ కూడా వేసుకోవచ్చు అనుకుంటా. మొబైల్ అయితే ఆన్ చేసి చూద్దాం ఒకసారి.
ఈ ఫోన్కి కేసు వేస్తే ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. చూడొచ్చు కేసు వేస్తే ఇలా ఉంది, బాగానే ఉంది. కానీ కాకపోతే ఈ కేసు లేకపోతేనే బాగుందన్నమాట. కేసు లేకపోతేనే బాగుంది. ఇదిగోండి ఫోన్ ఆన్ అయిపోయింది, చూడొచ్చు ఎలా ఉందో. చాలా స్పీడ్గా ఉంది. ఇవన్నీ దీంట్లో ఇన్స్టాల్ అయ్యి వచ్చిన యాప్స్ అనమాట. యాప్స్ ఫోన్పే ఇవన్నీ, కొన్ని గేమ్స్ ఇవన్నీ లేనిపోయిన చెత్త అంతా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ తీసేయాలా. ఒకసారి చూద్దాం బొట్లోకి వెళ్ళి. చూడొచ్చు దీని స్పెక్స్ పోకో M6 Pro 5G అనమాట. అండ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఆండ్రాయిడ్ వర్షన్, సెక్యూరిటీ అప్డేట్స్. దీని ప్రాసెసర్ చూడండి, దీని ర్యామ్ వచ్చేసి 6.0 అంట, ప్లస్ 2GB మెమరీలో నుంచి తీసుకోవచ్చు. CPU ఆండ్రాయిడ్ వర్షను. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఫోను రివ్యూ అనమాట. ఇది ఫోను అన్బాక్సింగ్ అనమాట. ఇది ఎలా ఉందో చూడండి. కానీ ఒక ఫ్యామిలీకి మాత్రం అది మంచి ఫోన్ అయ్యిద్ది ఇది. ఎందుకంటే బడ్జెట్లో 10,000 రూపాయల్లో 5G ఫోన్ అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. దీని గురించి ఏమన్నా రివ్యూ, ఇది ఎలా ఉంది ఏంటి, దీని రివ్యూ ఏమన్నా కావాలన్నా సరే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. నేను దీని గురించి కూడా ఫుల్ రివ్యూ ఇస్తాను ఒక 10 రోజులు వాడిన తర్వాత. ఇది ఫ్రెండ్స్, బడ్జెట్లో ఒక మంచి ఫోన్ తీసుకోవాలంటే ఇది మాత్రం నా సజెషన్ అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో కొంచెం ఫొటోస్ ఎలా వస్తున్నాయి, వీడియోస్ ఎలా వస్తున్నాయి అవి కూడా దీంట్లో పెడతాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా రెగ్యులర్గా మన వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు పోకో M6 Pro 5G ఫోన్లో నుంచి చూస్తున్నారు అనమాట. ఇది బ్యాక్ కెమెరా. దీని రిజల్యూషన్ వచ్చేసి 1080p 30 ఫ్రేమ్స్లోనే రికార్డ్ అవుతుంది. అదే అనమాట హైయెస్ట్. ఇంకా 720p 30 ఫ్రేమ్స్ రెండు ఉన్నాయన్నమాట. ఇది బ్యాక్ కెమెరా. బ్యాక్ కెమెరాలో ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరా 1080p 30 ఫ్రేమ్స్ అనమాట. చూడొచ్చు. ఇది ఇంటర్నల్ ఆడియోనే అనమాట. రెండింటికి ఇంటర్నల్ ఆడియో మైక్తో, ఫోన్ మైక్తోనే మాట్లాడుతున్నాను.